ఈ దేశంలో అన్ని విమానాశ్రయాలు కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అవి ఆల్రెడీ మంచి బందోబస్తున్నా కానీ అవి తీసేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో 5 ఎయిర్పోర్ట్లు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో కట్టబడ్డాయి. యూపీఏ 1, యూపీఏ 2లో, యూపీఏ హయాంలో అన్ని ప్రధాన నగరాల్లో, బెంగళూరు, హైదరాబాదు, మన రాజీవ్ శంషాబాద్లా, ఇక్కడ బేగంపేటలో విమానాశ్రయం ఉండంగా, అట్లా ఇందిరాగాంధీ పాలెం ఎయిర్పోర్టు, అట్లా 5 బెంగళూరులో, అన్ని చోట్ల, చెన్నైలో, అన్ని చోట్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్లు కట్టడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోయినాయి. ఆలోచించండి. ఓకే, అట్లనే ఆహార విప్లవం తెచ్చింది. తినడానికి తిండి లేక మనం గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము ఇవాళ సర్ప్లస్ గా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎట్లా వచ్చినాం? దాన్నే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఓకే, అర్థమైందా? సో అట్లనే యొక్క బ్యాంకు సేవలు, సామాన్యులకు బ్యాంకులలో అప్పులు ఇచ్చేవారు కాదు బ్యాంకులు. అంటే సామాన్యుడు ఇవాళ చేయాల పైసలు ఆడడానికి కారణం ఇందిరాగాంధీ గారు తెచ్చినటువంటి బ్యాంకుల జాతీయకరణం. ఆలోచించండి. వీటి ఫలితాలు సామాన్యులకు అందుతున్నాయి. మోడీ గారు చేసింది ఏందో ఇంతకుముందు చూసినాం కదా. అలా ఎంతవరకు మీకు నిజంగా లబ్ధి చేకూరింది? ఆ యొక్క నార్మల్ మెయింటెనెన్స్ కాకుండా బియాండ్ ఈ కాంగ్రెస్ లాగా నిజంగా ఒక గణనీయమైన ఏం చేసినారో చెప్పండి. మళ్ళీ కాంగ్రెస్ ఇన్ని అప్పులు చేయలేదు. 64 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు చేసిన అప్పు 57 లక్షల కోట్లు. ఒక్క మోడీ గారు చేసిన అప్పు 150 లక్షల కోట్లు దాటింది. ఇలా 200 లక్షల కోట్ల పైన అయింది అప్పు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మినాయి, నేను లెక్క పెడతలేను. ఇక దోశలకి ఇచ్చేసినాయి. ఓకే, పాకిస్తాన్ పీచాన్ని అణిచివేసి దేశాన్ని చీల్చి ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని సృష్టించింది బంగ్లాదేశ్. ఏర్పాటు ఎవరు చేశారు? కాంగ్రెస్ కదా, ఇందిరాగాంధీ గారు కదా. చెప్పండి. భూ సంస్కరణలు తెచ్చి పేదోళ్ళకి భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ కదా. చెప్పండి. పేదవాడికి భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సైన్స్ రంగంలో విప్లవాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా మన యొక్క స్పేస్ లోకి ఆయన రాకేష్ శర్మని పంపించింది కాంగ్రెస్ పార్టీ కదా. చెప్పండి. పరిశోధనా సంస్థ అనేక రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఈ యొక్క అనేకమైనటువంటి ఇవాళ ఉన్న భారతదేశంలోని అనేక రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఎవరు పెట్టారు? డిఆర్డిఓ కావచ్చు, డిఆర్డిఓలు కావచ్చు, ఆ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ కావచ్చు. చెప్పండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, ఏ రంగమన్నా తీసుకోండి. ఆలోచించండి మిత్రులారా. సంస్థలు ఏర్పాటు చేయడమే తప్ప అమ్మడం అన్నది కాంగ్రెస్ ఏనాడు చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ద్వారా లక్షల కోట్ల సంపద సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే. పరిశోధనా రంగంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్థల పుణ్యమా అని ఇవాళ అంతరిక్షంలో భారతదేశ పతాకాలు సగర్వంగా ఎగురుతున్నాయి. ఏనాడు పేదల పొట్టను కొట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా పేదోడు పక్కా ఇండ్లలో ఉంటుండంటే కారణం కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఒక మంచి బట్ట కట్టుకుంటుండ్రు అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలో ఈ యొక్క పాఠశాలలు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. ఏనాడు ప్రచారం చేసుకోలే. వీళ్ళు తిడుతున్నా కొద్దీ మనం చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రచారం చేసుకోలే కాంగ్రెస్ ఇన్ని చేసినా గానీ. అర్థమైందా? వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో నలుమూలలా రైల్వే లైన్లను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. కోట్లాది మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చెప్పండి మిత్రులారా. ఇవన్నీ చెప్తున్నా కదా. వీటన్నిట్లలో పనిచేస్తున్న వారు కానీ, వీటి ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, వీటి ద్వారా ఇప్పుడు ఐఐటీలలో చదువుకుంటున్న వాళ్ళు కానీ, పాఠాలు చెప్తున్న వారు కానీ, ఇవాళ బీడీపీఎల్లో లేకపోతే ఇక్రిసాట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అక్కడ వాటి ద్వారా లబ్ధి చేకూరుతున్న వాళ్ళు కానీ ఎవరో నాకు చెప్పండి. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా మీరు దయచేసి చెప్పండి. అది కాంగ్రెస్ కదా. అంటే చెప్తే ఎక్కడన్నా 1% రియాలిటీ దగ్గర ఉండాలి, అతకాలి కదా. ఇవాళ 60 ఏళ్ల నుండి రిటైర్ అయిన వారు సగం జీతాన్ని పెన్షన్ గా అందుకుంటూ మరణించేంత వరకు దర్జాగా జీవిస్తున్నారంటే కారణం కాంగ్రెస్. అది కాంగ్రెస్ పుణ్యమే. ఈ దేశానికి 14 లక్షల బలమైన సైన్యాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఏముండే భారతదేశం దగ్గర? ఏమీ లేకుండే. తినడానికి తిండి లేకుండే, కట్టుకోవడానికి బట్ట లేకుండే. దేశం చుట్టూ బార్డర్స్ అన్ని అన్ప్రొటెక్టెడ్, సరైన రక్షణ లేకుండే. అడుక్క తినే దేశం చేసిపోయింది వాడు. ఈ దేశంలో పేదవాడికి ఆహార భద్రతను కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. భూసేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్ని చేసినాక అన్ని చూసుకుంటా కూడా తలలో మంచి ఆహారం ఉంటే కూడా అని ఉంచుతా అంటే ఇది ఆహారమే కాదు అంటే ఇక వాళ్ళ కుసంస్కారం అది. ఓకే, ఆర్థిక సంస్కరణతో దేశాన్ని దివాలా దశ నుంచి ప్రగతి వైపు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. రాజులకిచ్చే పెన్షన్లను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ.
పంచవర్ష ప్రణాళికలు 6 సూత్రాల పథకాలతో పేదల స్థితిగతులు మార్చేది కాంగ్రెస్ పార్టీ. చైనాతో 2 సార్లు, పాకిస్తాన్తో ఒకసారి యుద్ధం జరిగినా అతి స్వల్ప కాలంలో దేశం కోలుకున్నదంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదటిగా అణుపరీక్షలు నిర్వహించి అమెరికా, చైనా, రష్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది కాంగ్రెస్ పార్టీ. అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. అందరూ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కదా, ఇందిరాగాంధీ గారు ఎందుకు చేసారు? ఆ యొక్క ఏది పంజాబ్ ని పాకిస్తాన్ లో కలుపుతానికి ప్రయత్నం చేస్తే అది కానియలేదు. ఎందుకు వాళ్ళు అట్లా పగబెట్టుకున్నారు? వాళ్ళ బంగ్లాదేశ్ ని ఇట్లా సపరేట్ చేసినామని ఈయన పంజాబ్ ని చేద్దామని ట్రై చేసారు వాళ్ళు. ఇది ఇటు సైడ్ బార్డర్ ఉంది కదా పాకిస్తాన్ కి. సో చేస్తే ఇందిరాగాంధీ గారు కానియలేదు. ఓకే, శ్రీలంకలో శాంతి సాధించడానికి చేసిన ప్రయత్నాల్లో ఉగ్రవాదుల బాంబు దాడికి ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఉచిత విద్యుత్తును మొట్టమొదటిసారిగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. చివరకు తమ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర మీద సబ్సిడీని తామే భరించిన మొదటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన తొలి ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ వాడే. 1 కాదు 2 కాదు, కాంగ్రెస్ ఏమి చేసిందో చెప్పడానికి 100ల కొద్దీ ఉన్నాయి. ఇవాళ మోడీ ఎదురుగా కూర్చొని మాట్లాడగలిగే దమ్మున్న మంత్రి ఎవరైనా బీజేపీలో ఉన్నారా చెప్పండి. మోడీ అభిప్రాయం తప్పు అని చెప్పగలిగే ధీరుడు ఒక్కరైనా ఉన్నారా చెప్పండి. ఇంత నియంతృత్వం గత 50 ఏళ్లలో మనం ఎన్నడూ చూడలేం. కరెక్ట్. అసలు గత 11 ఏళ్లలో బీజేపీ ప్రజలకు పనికొచ్చే ఏమి పని చేసిందో 1 2 చెప్తే విని సంతోషిస్తాను. చెప్పండి మిత్రులారా, ఇందులో ఏ